బాపట్ల స్నేహ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల టౌన్లోని ఎంఆర్ నగర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ కటికల శుభాగర్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడనుందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసే ప్రక్రియలో ఉందన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार 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 डॉक्टर बी.आर. अम्बेडकर जोहार डॉक्टर बी.आर. अम्बेडकर బలిగల సదానందరావు గారికి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ సార్. సో అప్పట్లో మనమే పాలించాం సింధు నగరాన్ని. మరి రాష్ట్రాన్ని మనం ఎప్పుడు పాలిస్తామో మీ చేతుల్లో జై భీమ్. నేను కటికల శివభాగ్యరావు. అంబేద్కర్ ఆశయాల్ని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను. చింతలపూడిలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లక్షల మందికి పుస్తకాలు మాత్రం ఇవ్వగలిగాను. ఉద్యోగం చేసుకుంటానే లక్షల మందికి బుక్స్ ఇవ్వగలిగాను. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇప్పించేసేసి ఉద్యోగాలు కూడా పెట్టించడం జరిగింది. ఈ జాతి బాగుండాలి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మీలో ఒకడిని నేను, మీ వాడిని. ఈ రాజ్యాంగం కాపాడాలి అంటే మనం రాజకీయంగా కూడా ఎదగాలి. దాంతోపాటుగా రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళని మగవాళ్ళని ఏ విధంగా చంపేశారో మణిపూర్లో. చంపినప్పటికి కూడా చంపితే చంపండి అనేసి ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చినాయి. మన ఇంటికి వస్తూనే ఉంటారు, మీకోసమే మేము ఉన్నాం అనేసి ఓట్లు అడుగుతూనే ఉంటారు. కానీ చంపినప్పుడు మాత్రం కనీసం తప్పయిందని సింపతి కూడా ఎవరు చెప్పలేరు. ఇక్కడ పరిస్థితులు తెలుసు, అప్పగట్ల పరిస్థితులు తెలుసు, మూర్తినగర్ పరిస్థితులు తెలుసు. ఇక్కడ కూడా నాకు బంధువులు ఉన్నారు. సో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ రోజున అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోలేకపోతే జీవితంలో మన పిల్లలకు కానీ మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ ఈ దేశంలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తారు. సో అందుకని దయచేసి అర్థం చేసుకోవాలనేసి అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.